మస్తు నిద్ర వచ్చింది భయ్. చాలా సంతోషంగా ఉన్నది. ఒక మంచి శైలితో స్టార్ట్ చేద్దాం. ఇంద్రజా మేడం కే బారే మే. ఆవిడ చేశారు యమలీల. ఆవిడ చేశారు యమలీల. మొన్నే వచ్చింది శ్రీలీల. మొన్నే వచ్చింది శ్రీలీల. 4 స్కెడ్యూల్ నుంచి 10 మార్కులు ఎందుకు ఇలా? ఎందుకంటే మనం చక్కగా చేయలా. और एक एंकर के बारे में पेश करना चाहता हूँ. ఆవిడ పేరు సిరి. ఆవిడ పేరు సిరి. ఎప్పుడు పోతావు మరి? ఎప్పుడు పోతావు మరి? डोंट वरी, నువ్వే ఉంటావు మరి. और एक मुख्य कलाकार भगवान सर है. सर के बारे में एक बोलना. बोलो. हे हरिराम कृष्ण भगवान. इंद्रजा मैडम ये क्या हुआ? ये क्या हुआ? ये लैग हुआ. इंद्रजा मैडम के बारे में एक शहरी. मैडम यू आर सो ब्यूटीफुल, सो एलिगेंट, जस्ट लुकिंग लाइक ए वाव. Just looking like a wow. 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 So beautiful. परदेशी जाना नहीं मुझे छोड़ के परदेसी ने जाना दागदाम सारा. आज हमारे टीम में ఒక కళాకారు ఉంది. దాని గురించి నేను చెప్తాను. నీ పేరు పరిషి. నీ పేరు పరిషి. డైలాగ్ నువ్వు పోతావు మరిషి. और एक कलाकार है यादम्मा రాజు. ఇతని పేరు రాజు. రాజుకైంది పెళ్లి. రాజుకైంది పెళ్లి. రాజు నోట్లో కిల్లి. ये काले है तो क्या हुआ दिल वाले है. काले हुए तो दिल वाले है. दिल वाले है काले वाले है मशीबो को है दिल वाले है. నీ పేరు భాస్కర్. దొరికింది ఆంటీ లేకపోతే 90. కారు భాస్కర్. నువ్వు ఉంటే స్కిట్ మొత్తం బేకారు. ఇంద్రజా మేడం గారు ఒక పాట పాడమని పంపడం జరిగింది. నెల్లూరి నెరజాన కుంకుమల్లె మారిపోనా ఒకే ఒకటి సినిమా నుంచి పాట పాడమని చెప్పి పంపారు. శుక్రియా మేడం. నెల్లూరి నెరజానా में तू तेरा दीवाना వరవా నజరానా కుంకుమల్లె మారిపోనా. నెల్లూరు నెరజానా में हूँ तेरा दीवाना వరవా నజరానా కుంకుమల్లె మారిపోనా. వరవా చిన్నదానా కుంకుమల్లె మారిపోనా. నెల్లూరి నెరజానా నెల్లూరి. ఇప్పుడే కృష్ణ భగవాన్ గారు పాట పంపడం జరిగింది. ఇది ఖడ్గం సినిమా నుంచి నువ్వు అనే పాట ఇవ్వడం జరిగింది. మన వర్షన్ లో పాడదాం. నువ్వుని హిందీలో ఏమంటారు? తుమ్ము తుమ్మే తుమ్ము నాలోనే తుమ్ము నా మెడ వంపున తుమ్ము నా మనసు పైనే తుమ్ము తుమ్మే తుమ్ము. జామా చెట్టుకి కాస్తాయి జామకాయలు, అది మలే ఈత చెట్టుకి కాస్తాయి ఈతకాయలు. ఈత చెట్టుకి కాస్తాయి ఈతకాయలు, జామకాయకి కాస్తాయి ఈతకాయలు. ఈతకాయలు నా పెదవి పైన తుమ్ము తుమ్ము. మన యాంకర్ గారు ఒక పాట ఇవ్వడం జరిగింది. నీ
పెదవి పైన తుమ్ము. ఒక మంచి షెహరి బలివీర్ కుంది గడ్డం, అదే వాని ఎక్స్ప్రెషన్ కి అడ్డం. ఒకసారి వీని వల్లే అందరం రోడ్డు మీద పడ్డాం. వీళ్ళందరూ నా శిష్యులు. సో భాస్కర్, నేను పాడతాను, శృతి కలుపు. కలిపినా కదా రాహులానికి శృతి అని కలిపితే వాళ్ళు లేచిపోయారు, పెళ్ళేది 3 నెలల పిల్లగాడు ఉన్నాడు. శృతి అంటే అది కాదు, మరి తాళమి కొత్తది అప్పుడే తీయమంటే ఎట్లయితుంది? మళ్ళీ ఇంకోటి కొనుక్కోవాలి, వద్దు. మనం ఏంటంటే ఏంటంటే చెప్పు. రాగాన్ని ఇట్లా లేపాలి. సరే సరే. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. बोलो इफ्तार के शीशे में चावल का दाना, इफ्तार के शीशे में चावल का दाना. हमारे एंकर की शादी में आप लोगों का सबका डाना. जंगल में शेर है, शेरों में जंगल, जंगल में शेर है, शेरों में जंगल. చూడు, నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును, నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా? అదేలారా, ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా, కోడి పందాలేసా. కోడి పందాలు పుంజు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు పుంజు కొట్టుకుంటే అది పందెం, ఆ. పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. తీయేదిరా టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్నుపోటు పొడిచినవా? ఎందుకు? వెన్న దొరకలేదు. డిప్ప పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా, పిక్కోయనా. ప్లీజ్ బావ, నేను మనగండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేదే గాని పట్టాలు ఎక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గాని బెల్లు లేదు. ఇద్దరం మొగుడు పెళ్ళాం. కానీ ఇమ్ము నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కొత్త కింద ఉంది. సరే ఏంటి అర్థం కాదు. కొత్త కొత్త రుచులు మరిగాక కొత్త కొత్తగానే ఉంటుంది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది ఒట్టు గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు గుండె వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒకసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది. అంటే ముందే కూసింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేసారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ వేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార. సార్, ఏం జరిగింది సార్? నాకు తెలుసు, వీడితోనే కూసింది. అరే, జుట్టు రాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే చూడు ఎంత వచ్చిందో. సద్దాం ఒకటే ఏంట్రా ఒకటేమన్నావు కదా నువ్వే. అది కాదు రే.
ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు మస్తు బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకుంటూ బాయి కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసిన గిచ్చు పెక్కుమని అన్నది. అచ్చు పోయి బయలుపడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు. నాకు పాట పాటలు అంటే మస్తు ఇష్టం రా, పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా, రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది. బాపు గీసిన బొమ్మలాగా ఉంది. ఎల్లోరా శిల్పంలాగా ఉంది. పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా, నిజంగా నువ్వు ఉంటే ప్రత్యక్షం అయ్యి, నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.